హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అర్థం అవుతుంది. రూపాయితో వ్యాపారం చేసి కోట్లు సంపాదించడం అసాధ్యమేమీ కాదు. సాధ్యమే, కానీ స్కేలింగ్, కాంపౌండింగ్, మార్కెటింగ్ ద్వారా సాధ్యమే అవుతుంది. రూపాయితో వ్యాపారం చేసి రూపాయలు సంపాదించడం ఎలా అనే విషయాలు ఇక్కడ 60 ముఖ్య అంశాలు చిన్నగా పాయింట్లలో వివరాలు ఇచ్చాను. వీటిని ఫాలో అవుతే మీరు కూడా రూపాయలు సంపాదిస్తారు. ప్రారంభ దశ 1. పైసా ప్రొడక్ట్ ఐడియా ఎంచుకోండి. 2. చిన్న మార్జిన్తో మొదలుపెట్టండి. 3. రోజుకు 100 కస్టమర్లు లక్ష్యం. 4. రిపీట్ కస్టమర్లు బిల్డ్ చేయండి. 5. డిజిటల్ మార్కెటింగ్ మొదలుపెట్టండి. 6. సోషల్ మీడియాలో ఉచిత ప్రమోషన్. 7. వాట్సాప్ గ్రూపులు ఉపయోగించండి. 8. లోకల్ మార్కెట్ సర్వే చేయండి. 9. ఆస్ట్ కట్ చేయండి. 10. ప్రాఫిట్ రీఇన్వెస్ట్ చేయండి. 11. స్కేలింగ్ టిప్స్ ప్రొడక్ట్ క్వాలిటీ మెరుగుపరచండి. 12. వెరల్ మార్కెటింగ్ ఉపయోగించండి. 13. డిస్కౌంట్ స్ట్రాటజీలు అప్లై చేయండి. 14. బల్క్ బయింగ్ చేయండి. 15. డెలివరీ నెట్వర్క్ బిల్డ్ చేయండి. 16. ఫ్రాంచైజీ మోడల్ అడాప్ట్ చేయండి. 17. ఆన్లైన్ స్టోర్ సెటప్ చేయండి. 18. ఇన్ఫ్లుయెన్సర్లతో పార్టనర్. 19. అఫిలియేట్ మార్కెటింగ్ మొదలుపెట్టండి. 20. డేటా అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేయండి. 21. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రోజువారీ అకౌంట్స్ మెయింటైన్ చేయండి. 22. 50% ప్రాఫిట్ సేవ్ చేయండి. 23. ట్యాక్స్ ప్లానింగ్ చేయండి. 24. లోన్లు అవాయిడ్ చేయండి. 25. లో ఇన్వెస్ట్ చేయండి. 26. కాంపౌండ్ ఇంటరెస్ట్ ఉపయోగించండి. 27. ఎక్స్పెన్స్ ట్రాకర్ ఉపయోగించండి. 28. బడ్జెట్ సెట్ చేయండి. 29. రిస్క్ మేనేజ్ చేయండి. 30. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయండి. 31. మార్కెటింగ్ సీక్రెట్స్ ప్రైసింగ్ ట్రిక్ ఉపయోగించండి. 32. బండిల్ ఆఫర్లు ఇవ్వండి. 33. కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. 34. రిఫరల్ ప్రోగ్రామ్ లాంచ్ చేయండి. 35. ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ చేయండి. 36. ఈమెయిల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. 37. యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టండి. 38. కంటెంట్ మార్కెటింగ్ చేయండి. 39. లైవ్ సేల్స్ కండక్ట్ చేయండి. 40. ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఎంచుకోండి. 41. టీమ్ ఆపరేషన్స్ మంచి టీమ్ హైర్ చేయండి. 42. ట్రైనింగ్ ఇవ్వండి. 43. ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించండి. 44. సప్లై చైన్ ఆప్టిమైజ్ చేయండి. 45. క్వాలిటీ కంట్రోల్ సెటప్ చేయండి. 46. ఇన్వెంటరీ మేనేజ్ చేయండి. 47. కస్టమర్ సర్వీస్ బలోపేతం చేయండి. 48. సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఉపయోగించండి. 49. డేటా బ్యాకప్ తీసుకోండి. 50. స్కేలబుల్ సిస్టమ్స్ బిల్డ్ చేయండి. 51. రిస్క్ గ్రోత్ మార్కెట్ రీసెర్చ్ చేయండి. 52. డైవర్సిఫై ప్రొడక్ట్స్. 53. ఇన్నోవేట్ కొనసాగండి. 54. కాంపిటీటర్లను అధ్యయనం చేయండి. 55. గోల్స్ సెట్ చేయండి. 56. టైం మేనేజ్మెంట్ పాటించండి. 57. నెట్వర్కింగ్ చేయండి. 58. మెంటర్ ది ఫెయిల్యూర్ నుండి లెర్న్ చేయండి. 59. పటెన్స్ పాటించండి. 60. ప్రతిరోజు బిజినెస్ న్యూస్. బిజినెస్ విషయాలు తెలుసుకోండి. బిజినెస్ విషయాలు డిస్కషన్ చేయండి. అలాగే ప్రతి విషయాలు డైరీ రాయడం మంచి హాబీ. బిజినెస్లో ఉన్న ప్రతి అంశాలు ఇంట్లో భార్య లేదా భర్తతో చర్చించడం, సలహాలు తీసుకోవడం కూడా మంచి హాబీ. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. సర్వేజన సుఖినో భవంతు.